హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధుశ్రీ ఆర్ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. యూట్యూబ్లో మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ముందు ముందు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మాకు ఇప్పటికీ 10 డేస్లోనే 55 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ముందు ముందు ఇంకా బాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే మేము వచ్చేస్తామండి. ఇంక వీడియో అయితే ఈరోజైతే డే విత్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంటికి వస్తున్నారు. ఎందుకంటే మాకు ఎప్పుడు ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండేది. కానీ ఒకరికైతే ఇంకొకరికి లీవ్ ఉండేది కాదు. సో ఈరోజు మా మావయ్య గారికి అయితే లీవ్ ఉంది. సో అందుకే ఇంకా అందరూ పర్మిషన్ అడిగి ఈరోజు ఎలాగైనా ఫోటో తీసుకోవాలి, ఫ్యామిలీ ఫోటో అని. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అంత అర్జెంటుగా తీసుకోవాలని అంటే, మేము ఈ మంత్ 25న మేము తిరుపతి అయితే వెళ్తున్నామండి. ఈలోపు మరి అందరికీ గుండె అయిపోద్ది కదా. ఇంక గృతిక కూడా గుండె అయిపోతే ఇంకా హెయిర్ మళ్ళీ వచ్చేసరికి ఒక 1 year టైం పడుతుంది కదా. ఎందుకు ముందే తీసుకుంటే బెటరు అన్నట్టుగా ఈరోజు అయితే మేము ఫోటో ఖచ్చితంగా ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఇంకా ఇక్కడ తినేసి ఇంకా ఈవినింగ్ అలాగే వెళ్ళి తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడైతే కుకింగ్ అయితే మేము స్టార్ట్ చేసాము. నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేయడం అయితే నేను కట్ చేస్తాను, కానీ సిద్ధువే వండుతాడండి. ఎందుకంటే నాకు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అస్సలే రావు. తను బాగా వండుతాడు, చాలా బాగా కుక్ చేస్తాడు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే. ఇంకా అందుకోసం మా అత్తయ్య కూడా మా ఆయన చేసే వంట అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ అమ్మగారి కోసం ప్రేమగా బిర్యానీ చేద్దామని చెప్పి దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు. కానీ నేనే అన్నీ కట్ చేసి ఇవ్వాలండి తనైతే కట్ చేసుకోరు. ప్రతిదీ కట్ చేసి దగ్గరలో పెడితే ఇంక తనైతే బాగా కుక్ చేస్తారు. ఇంక యూట్యూబ్ గురించి వచ్చేస్తే యూట్యూబ్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామండి. కాకపోతే ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా బాగా వాయిస్ ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి ఇంకా బాగా రావాలి కదా. అప్పుడు స్టార్ట్ చేద్దామా లేదు ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే ఆలోచిస్తున్నాము. మేము ముందు ఇంకా బాగా మాట్లాడి బాగా చెప్పడానికి మేము ట్రై చేస్తామండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం మాటలు అటు ఇటు అయినా కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం అది పక్కన పెట్టేసి మా వీడియోని అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందు ఇంకా బాగా చేస్తామండి. ఇంకా మా ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తారు మా అత్తయ్య వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, ఇంకా మా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఏదన్నా బాగా చేయండి, బాగా ఎవరితో మాట పడకుండా చేయండి, నీట్గా చేయండి అని చెప్పి అంటారు. ఇంక యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఇంకా మంచైనా చెడైనా ఇంకా మేము కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాము. 100% మా బెస్ట్ మేము ఇస్తామండి. ఇంకా మీ చేతుల్లోనే ఉంది. బాగా మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొకరికి మా వీడియో ఫార్వర్డ్ అవుతుంది. సో తప్పకుండా వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. 10K 5K అలా వస్తున్నాయి. 1K 2K కూడా వస్తున్నాయి షార్ట్స్కి. ఇంకా పెద్ద వీడియోస్ అయితే ఇంక ఇప్పుడే కదండి స్టార్ట్ చేసాం. అంటే ఇది వరకు 2 years బ్యాక్ చేసాం, కానీ ఇంకా సమ్ రీజన్స్ వల్ల మేమే అది వద్దనుకుని డిలీట్ చేసేసుకున్నాం మేమే. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. స్టార్ట్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. అందుకే ఇంకా ఆపకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము డిసైడ్ అయ్యామండి. ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే ఇంకా సిద్ధు అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇంకా తనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు, కానీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం తెలీదు అంటే స్టార్టింగ్ కదండి. ఇంకా అంత ప్రాపర్గా నాకే మాట్లాడడం రాదు. ఇంట్రెస్ట్ ఉన్నా తనకైతే ఇంకొంచెం మాటలు తడబడతాయి అని చెప్పేసి తనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వాయిస్ మీకు నేను పెడతాను. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాడు. ఎందుకు మేము స్పీడ్ మ్యూడ్లో పెట్టామంటే అండి, స్లోగా పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో మీకు ఇక్కడ బోర్ కొట్టకుండా కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం స్పీడప్లో పెట్టాం వీడియో, అంతే. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. మాకు లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు ఇంకా బాగా చేయండి. ఎందుకంటే వ్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అలాగే లైక్స్ కూడా వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చాలామంది ఎందుకు వీళ్ళకి యూట్యూబ్ అవసరమా, చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకే చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఏదైనా మనం కష్టపడితేనే కదండి అవుతుంది. సో మేము కష్టపడతాము, దాని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మన చేతుల్లో లేదు కదా. కష్టపడడం అయితే కష్టపడతాము. హ్యాపీగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా మంచి వీడియోస్ అయితే మేము చేస్తాము. ఇక్కడైతే ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అయితే సిద్ధం వేసుకుంటున్నాడు. మేము రైస్ తన వెరైటీలో అయితే ముందే రైస్ ఉడకబెట్టుకుంటాడు, అవన్నీ వేసేసి దాని తర్వాత దమ్ పెడతాడు. సింపుల్గా అయిపోద్ది అనమాట. ఎక్కువ
చేయకుండా సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం అది బాగా ఇదైన తర్వాత నెయ్యి కూడా వేస్తున్నాడు. కొంచెం బాగా ఉడికిన తర్వాత రైస్ నార్మల్గా ఒక 70% ఉడికిన తర్వాత తీసేసి అప్పుడు దమ్ పెడతాడు అనమాట. ఈలోపు చికెన్ అది ఫ్రై చేసేసుకుంటాడు. సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా అయితే అవుతుంది. ఫుడ్ కలర్ అయితే మేము యాడ్ చేయమండి, ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే ఇచ్చేస్తాం, ఎందుకంటే ఫుడ్ కలర్ అయితే తను ఎప్పుడు వేయలేదు. ఇంకా అలా వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ వంట చేస్తాను. తనైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కాకపోతే నేను మరి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తానులే సిద్ధు అని చెప్పాను. ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నాడు దాంట్లో. ఇంకా మాకు తను చేస్తే నేను వీడియో తీయాలి, నేను చేస్తే తన వీడియో తీయాలండి, ఎందుకంటే మేము వేరే ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఇంకా స్టాండ్ కూడా మేము తీసుకోలేదు. సో నేను వీడియో తీస్తున్నాను, తను కుకింగ్ చేస్తున్నాడు. ఇంకా రైస్ అయితే ఉడికిందా లేదని చెప్పేసి కలుపుతున్నాడు. కుకింగ్ అయితే ఇంట్రెస్ట్గా చేస్తాడండి చేస్తే, లేకపోతే లేదు. నాకైతే నేనైతే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎప్పుడు చేయలేదు, నేను అన్ని వెజ్ ఐటమ్సే చేస్తున్నాను. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చాలా అవి కూడా వచ్చేవి కాదు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మా రితికా కోసం కొంచెం నేర్చుకుంటున్నాను. కానీ ఇప్పటికొచ్చి మా పెళ్ళయి 3 ఏళ్ళు అయ్యి 4 ఏళ్ళకి వచ్చింది, కానీ ఒక్కసారి కూడా నేను మా అత్తయ్య ఇంట్లో వంట అయితే చేయలేదు. ఎప్పుడు మా అత్తయ్యే చేసుకుంటారు, లేదంటే మా ఆడపడుచు చేస్తారు. నేను ఎప్పుడైతే అన్నీ ఇక్కడ చేసినట్టే కట్ చేసి ఇస్తాను అంతే. తనే ఎప్పటికైనా ఒక్కసారైనా వంట చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను, అది ఎప్పుడు మరి అవుతుందో తెలియదు. ఇంకా ఆల్రెడీ చికెన్ మ్యాంగ్ చేసి పెట్టేసుకున్నారండి. ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేశాడు. చికెన్ ఎలా ప్రిపేర్ చేసేదనేది మేము చిన్న యూట్యూబ్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తామండి, సో దాంట్లో వెళ్ళి చూడండి ఎలా చేశాడని చెప్పేసి. తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేసామని చెప్పేసి, యూట్యూబ్లో పెట్టామని చెప్పేసి చెప్తున్నాడు తను. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోవచ్చింది. ఇంకా నా వాయిస్ వచ్చేసరికి నాకు కొంచెం కోల్డ్ అండి, మరి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తప్పకుండా, ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇస్తున్నాను. వాయిస్ ఏమైనా బాగోకపోతే సారీ అండి ప్రతి ఒక్కరికి. కుకింగ్ అయితే చేస్తున్నాడు, మాట్లాడుకుంటూ చేస్తున్నాము, ఏం మాట్లాడాము అక్కడ గుర్తులు కూడా లేదు మామూలుగా, కానీ చెప్తున్నాడు. షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసామని అయితే చెప్తున్నాడు, అదైతే నాకు తెలిసింది. ఎందుకంటే నేను నిన్నే వీడియో పెడదాం అనుకున్నామండి, కాకపోతే అసలు హెల్త్ బాగాలేదు, ఎడిటింగ్ కూడా చేయలేదు, దానివల్ల మేము వీడియో నిన్న పెట్టలేదు. ఇంక ఈరోజు తప్పకుండా పెట్టాలి కదా అని చెప్పేసి బాగాలేకపోయినా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాము. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే, అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా నాకే అర్థం కావట్లేదండి, ఎందుకంటే మాటలు స్టార్టింగ్ కదా కొంచెం తడబడుతున్నాయి, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని చెప్పేసి. కానీ అలా మంచిగా ఇంకా బాగా నేర్చుకుంటామండి, ఇంకా బాగా మాట్లాడడానికి అయితే మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా రైస్ కూడా వేసేసుకుంటాడు. సింపుల్గా అయిపోద్దండి, ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలా రైస్ని ముందే ఉడకబెట్టుకొని ఆ తర్వాత వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంకా దమ్ అంటే ఒక 2-3 అవర్స్ ఉండిపోవాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా, మేమైతే చాలా సింపుల్గా ట్రై చేసాము. అది చాలాసార్లు చేసుకుంటామండి, ఎప్పుడు వీకెండ్ అయినా ఎప్పుడు లీవ్ వచ్చినా ఇంకా అప్పటికప్పుడే చేసేస్తారు. ఇంకా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి బాగా అప్పటికప్పుడే చేసేసుకుంటే, ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి అంత ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చిన్న క్లిప్స్ అయితే మేము తీయలేదండి, ఎందుకంటే చాలా ఎండలో వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇంకెందుకులో వాళ్ళకి ఇబ్బంది పెడదామని మేము ఇంకా చాలా వచ్చింది అవన్నీ క్లిప్స్ అయితే మేము తీయలేదండి. కానీ ఈవినింగ్ మేము ఫొటోస్కి ఎలా తీసుకున్నాం బీచ్కి వెళ్ళి అని చెప్పేసి అవి అయితే తీసాను. ఇందులో ఆల్రెడీ అవి ఎండింగ్ వరకు చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ బిర్యానీ అయితే పూర్తి అయిపోయింది, ఇంకా దమ్ కలిపేస్తే అయిపోయింది. ఆల్రెడీ దమ్ పెట్టారు కదా, వేరే దాంట్లో మిక్స్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అత్తయ్య మామయ్య అయితే ఇక్కడ వచ్చి తిన్నారండి. ఇంకా మా ఆడపడుచు అయితే ఇంకా స్కూల్ దగ్గరికి క్యారేజ్ ఇస్తాం, తనకి పర్మిషన్ 3కి ఇచ్చారు. ఇంకా అప్పటి వరకు అయితే ఆకలితో ఉండలేదని చెప్పి తనకైతే క్యారేజ్ పంపిస్తాం. తనకి మా అమ్మకి అన్నయ్యకి బాక్సులు కట్టి పంపించాం. ఇంకా ఆ క్లిప్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము ఆ క్లిప్ అయితే తీయలేదు. ఇంకా అది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా, ఇంకా సరే ఇంకా టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇంక రెడీ అయిపోయి ఇంక బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా బండి కూడా మా లైఫ్లో ఒక ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఇంకా తను కూడా తీసుకుని వెళ్ళాము, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఫోటోలో తను కూడా ఉండాలని చెప్పేసి. ఇది వచ్చి మాకు రెండో పెట్టండి, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ చనిపోయింది, కానీ సేమ్ మళ్ళీ అదే సేమ్ తీసుకున్న అదే బ్రీడ్. ఇక్కడైతే మా గిఫ్ట్ కూడా హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పమంటే. ఇంకా మా ఆయన నేను పాప బైక్ మీద వెళ్ళిపోతున్నాం బండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా ఒక బండి మీద అంతమంది వెళ్ళలేము కాబట్టి వాళ్ళైతే ఆటో ఎక్కేసారు ముందు.
ఇక్కడైతే మా బండిని మా గృతిక పట్టుకుంటాను అని చెప్పేసి పేజీ పెడుతుంది, కానీ పడిపోతే అది చాలా స్పీడ్గా లాగేస్తాడని చెప్పి నేనైతే ఇవ్వలేదు. ఇంకా బండి అయితే స్టార్ట్ చేసి మేము స్టార్ట్ అయిపోతామండి. మా అత్తయ్య వాళ్ళు అయితే ఆల్రెడీ ఆటో ఎక్కేసారు అప్పటికి. ఇంకా మా గృతిక బండి తీస్తే చాలు ఇంకా ఎక్కేస్తుంది వెనకాదల్లా. మనం ఎక్కించే వరకు కూడా తనైతే అసలు ఆగదు. ఇంకా మా బండికి కూడా వెనక్కి బయటకు తీసుకెళ్తున్నాను, వాడు కొంచెం ఎక్సైట్మెంట్ అయిపోతాడు. ఇంకా వాడికి కూడా మేము ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా బట్టలు అయితే వేస్తామండి. అయితే బండి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా తనైతే అటువైపు వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు అడిగి గసరిగానే మళ్ళీ ఇటు వచ్చేసింది. ఇక్కడైతే బీచ్కి వస్తాం ఫ్యామిలీతో అందరం కలిసి. చూసారా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఫ్యామిలీతో అలా బీచ్కి వస్తే ఇంకా అది మేము ఫస్ట్ అంటే ఇదివరకు చాలాసార్లు వెళ్ళాం కానండి, ఇంకా ఇప్పుడు వెళ్ళినంత హ్యాపీగా అయితే అనిపించలేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీతో అయితే వెళ్ళాం కదా, ఇద్దరం వెళ్ళిన దానికి ఫ్యామిలీతో వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే మా బన్నీ భలే ఎంజాయ్ చేస్తున్నాడు, భలే ఉంది కదా అన్నట్టు. ఇక్కడైతే తనైతే నాకు రింగ్ ఇస్తుందండి, గోల్డ్ రింగ్. ఇంటి దగ్గర ఇచ్చాను కానీ నేను పెట్టుకోవడం మర్చిపోయాను, ఇంకా అక్కడైతే తీసిస్తుంది. ఇంకా మా ఆయనే ఫోటోగ్రాఫర్ కాబట్టి మా ఆయనే తీస్తున్నారు ఫొటోస్, ఫ్యామిలీ ఫోటో. కానీ ఫ్యామిలీ ఫోటో తీయాలంటే తను కూడా ఉండాలి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి తను తీస్తున్నాడు. మిగతా ఫొటోస్ అనేది మా ఆయనే తీశారు. ఇక్కడ చిన్న క్లిప్ తీశాను. ఇంకా బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ కూడా తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. అదే ఈరోజు వీడియో. మీకు మా వీడియోస్ కానీ మాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చాలా ముందుకి ఇంకా బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలని చేసి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పెరుగుతారని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉందండి. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అంతేనండి ఈరోజు వీడియో. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఆటోలో ఎక్కేసిన తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసాము. అది ఈరోజు వీడియో. నెక్స్ట్ బ్లాగ్ కోసం ఇంకా మా ఛానల్ని సిద్ధుశ్రీ ఆఫీషియల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.